Hi, I am Dr. Durga Kalyani, Chief Dermatologist, KH Skin and Hair Clinic, Hyderabad. ఈరోజు మనం క్రాక్డ్ ఫీట్ అనే స్కిన్ కండిషన్ గురించి తెలుసుకుందాం. దీన్నే ఫిజియోడ్ ఫీట్, క్రాక్డ్ హీల్ అంటూ ఉంటాం, కాళ్ళు పగుళ్ళు. సో ఇవి ఎందుకు వస్తాయి అంటే మనకి స్కిన్ లేయర్స్ అనేవి ఉంటాయి. అందులో పైన లేయర్ వచ్చి స్ట్రేటమ్ కార్నియం. ఈ స్ట్రేటమ్ కార్నియం అనేది మనకి కంటిన్యూస్గా షెడ్ అయిపోతూ ఉంటే మళ్ళీ కింది నుంచి మనకి కొత్త లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో ఎక్సెస్ ప్రాలిఫరేషన్ ఆఫ్ స్కిన్ లేయర్స్ వల్ల మనకి థిక్ స్కిన్ అనేది ఫామ్ అయిపోవడం వల్ల స్కిన్ అక్కడ డ్రై అయిపోయి కట్స్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే బేర్ ఫుట్తో ఉంటారో, చెప్పల్స్ లేకుండా ఉంటారో, లైక్ లేబరర్స్ కానీ సిమెంట్ వర్క్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళల్లో కూడా స్కిన్ డ్రైనెస్ అనేది వచ్చి కట్స్ అయిపోతూ ఉంటుంది. ఇంకా హౌస్ వైఫ్స్లో ఎక్కువగా ఎవరైతే క్లోత్స్ వాష్ చేస్తూ ఉంటారో, డస్ట్కి చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటారో వాళ్ళల్లో కూడా ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ సోరియాటిక్ కండిషన్లో కూడా స్కిన్ చాలా ఓవర్ ప్రాలిఫరేట్ అయిపోయి థిక్ అయిపోయి అక్కడ కట్స్ ఫామ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో ఈ రకంగా క్రాక్డ్ ఫీట్ రావడానికి డ్రై స్కిన్ మెయిన్ రీజన్. దానిపైన మనకి మన ఎక్స్పోజర్ అండ్ మన డిటర్జెంట్స్ యూసేజ్ కానీ, మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల ఇంకా క్రాక్డ్ హీట్ అనేది తగ్గకుండా ఉంటుంది. సో ఈ క్రాక్డ్ హీట్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే ఎలా ట్రీట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఓన్లీ ఫేస్ బాడీనే కాకుండా ఫీట్ కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి, వాష్ చేసుకోవాలి. ఇలా ఎవరికైతే క్రాక్డ్ ఫీట్ లేదంటే డ్రై అయిపోతుంది స్కిన్ అన్న వాళ్ళు వీక్లీ 2 to 3 days హాట్ వాటర్లో మనం సోక్ చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే స్కిన్ చాలా సాఫ్ట్గా అవుతుంది. దానితో పాటు మనం మాయిశ్చరైజర్ ఏదైతే అప్లై చేస్తూ ఉంటామో అక్కడ థిక్ మాయిశ్చరైజర్, స్కిన్ అనేది చాలా థిక్గా ఉంటుంది కాబట్టి థిక్ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. వాజిలిన్ పెట్రోలియం జెల్లీ కానీ, లేదంటే షియా బటర్ ఉన్నవి, యూరియా, లాక్టిక్ యాసిడ్ ఉన్న క్రీమ్స్ యూస్ చేయడం వల్ల స్కిన్ అనేది మనకు పీల్ ఆఫ్ అయిపోయి సాఫ్ట్గా, అంటే ఆ థిక్ స్కిన్ అనేది పోయి సాఫ్ట్గా అవుతుంది. కొంతమందిలో ఏంటంటే స్కిన్ అలాగే చాలా డ్రై అయిపోయి చాలా డీప్ కట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి టెంపరీగా స్టెరాయిడ్ అండ్ కెరటినోసైట్ నార్మల్ అయ్యే క్రీమ్స్ మనం పెట్టి, సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ పెట్టడం వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. సో ఇట్లా మనం యూస్ చేసి స్కిన్ వన్స్ సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మెత్తగా ఉన్న చెప్పల్స్ వేసుకోవడము, తర్వాత రెగ్యులర్గా మాయిశ్చరైజర్ అప్లై చేయడము, అప్పుడప్పుడు స్కిన్ ఫీట్ని సోక్ చేయడము, ఇట్లాంటివి చేయడం వల్ల మళ్ళీ రాకుండా మనం క్రాక్డ్ ఫీట్ రాకుండా చూసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి క్రాక్డ్ హీల్ని ట్రీట్ చేసుకోండి.